హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే తోటకూర మామిడికాయతో పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ తోటకూర మామిడికాయ పచ్చడి. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. దీనికోసం నేనైతే ఒక 3 కట్టల వరకు తోటకూర అయితే తీసుకున్నాను. నీట్గా కట్ చేసేసి వాటర్లో కడిగేసి కాసేపు అయితే ఆరబెట్టుకున్నాను. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత వీటి కోసమైతే ఒక మామిడికాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కారం, పసుపు, అలాగే మెంతిపొడి, జీలకర్ర ఉండాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. అలాగే మామిడికాయని గ్రేట్ చేసుకోవాలండి. పైన చూపించిన విధంగా మామిడికాయ అంతా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో తోటకూర వేసి వేగించుకోవాలి. ఈ తోటకూర అంతా వేసిన తర్వాత అంతా బాగా కలుపుకొని వేగించుకోవాలి. చూడండి, ఫ్రెష్గా ఉంది తోటకూర అయితే. ఇదంతా బాగా కలుపుకొని వేగించుకోవాలి. తోటకూరలోని వాటర్ అది లేకుండా అంతా బాగా కలుపుకొని వేగించుకోవాలి. అలాగే ఈ తోటకూరలో కొంచెం సాల్ట్ కూడా వేసి వేగించుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత కూడా కాసేపు వేగించుకోవాలి. ఇంకా మనకి తోటకూరలో ఉండి ఆయిల్ అయితే పైకి వస్తుంది. అప్పుడు మనకి తోటకూర అనేది బాగా ఫ్రై అయినట్టు. అలాగే దీనిలో కొంచెం పసుపు వేసుకొని వేగించుకోవాలి. ఇదంతా బాగా కలిపేసి వేగించుకోవాలండి. ఇప్పుడు చూడండి, మనకి తోటకూర అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఈ తోటకూరని ఒక ప్లేట్లోకి అయితే తీసేయాలి. ఆయిల్ ఉంచేసి తోటకూర అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది కొంచెం ముదురుగా ఉంది తోటకూర. లేతగా ఉంటే బాగా మెత్తగా అయిపోతుంది. ఇది కొంచెం ముదురుగా ఉండడం వలన మెత్తగా అవ్వలేదు. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తోటకూర అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. పైన చూపించిన విధంగా అంతా తీసేయాలి. ఆయిల్ మాత్రం ఉంచేసి తోటకూర అంతా ప్లేట్లో వేసేసుకోవాలి. తోటకూర వేగించిన ఆయిల్ కొంచెం ఉంది కదా, మరి కొంచెం ఆయిల్ వేసుకొని మనం మామిడికాయ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మామిడికాయ గుజ్జంతా ఆయిల్లోని వేగించుకోవాలి. ఈ మామిడికాయ అంతా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగించుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని వేగించుకోవాలి. ఈ మామిడికాయలోని పచ్చివాసన అంతా పోవాలి. నేను కొంచెం తక్కువ ఆయిల్ వేసానండి, మరీ ఎక్కువగా అయిపోతుందని చెప్పేసి. నాకు ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు. ఎక్కువ ఆయిల్ వేసినట్లయితే అడుగు పట్టకుండా ఉంటుంది. చూడండి, మనం మామిడికాయ గుజ్జు వేగించినప్పుడు ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా, మామిడికాయ గుజ్జు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు. ఇప్పుడు మనం వీటిని కూడా ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. చాలామంది తోటకూర, పచ్చిమిర్చి, టొమాటో అవి వేసి కూడా పచ్చడి చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మనకి మ్యాంగో సీజన్ కదా, ఈ సీజన్లో వచ్చే మ్యాంగోతో తోటకూర పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తోటకూర వేగించి పెట్టుకున్నాం కదా, పూర్తిగా ఈ 2 చల్లారాలి. ఈ చల్లారిన తరువాత ఈ తోటకూరలో మ్యాంగో కూడా వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పైన చూపించిన విధంగా మామిడి గుజ్జు అలాగే తోటకూర అంతా మిక్స్ అయిపోవాలి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక 5 డేస్ వరకు కంటిన్యూగా రోజుకొక స్పూన్ నెయ్యి వేసుకొని రైస్లో వేసుకొని తిన్నాను. మంచి టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత కారం, కొంచెం మెంతిపొడి, పసుపు, అలాగే వీటికి తగినంత సాల్ట్ వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేనైతే 5 డేస్ మాత్రమే ఉంచాను. మరి ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందో లేదో అనేది నాకైతే తెలియదండి. 5 డేస్ మాత్రం ఖచ్చితంగా ఇది తోటకూర పచ్చడి అనేది నిల్వ ఉంటుంది.
ఇదే ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. చూడండి పైన చూపించిన విధంగా ఈ మసాలా అంతా ఈ తోటకూర మామిడికాయ గుజ్జుకి పట్టేటట్లుగా అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిపి పెట్టుకున్న తోటకూరను పక్కన పెట్టుకోవాలండి. ఇది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ఇంతకుముందు మనం మామిడికాయ గుజ్జు వేగించుకున్నాం కదా, అందులోని కొంచెం ఆయిల్ ఉండిపోయింది. ఆ ఆయిల్లోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. చూడండి ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో తాలింపు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసి వేగించుకోవాలి. చూడండి మనకి ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నాయి కదా, ఇప్పుడు మనం కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 7-8 ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. మనం కారంకి తగినట్లుగా వేసుకోవాలి. చూడండి పైన చూపించిన విధంగా తాలింపు అయితే వేగించుకోవాలి. ఇంకా ఈ తాలింపు అనేది మనకి బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ తాలింపులో మనం ముందుగా కలిపేసి పెట్టుకున్నాం కదా తోటకూర మామిడి గుజ్జు అలాగే మసాలా అంతా కలిపేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా ఈ తాలింపులో వేసేసుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా ఈ తోటకూరకి పట్టేటట్లుగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే మనకి తోటకూర మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడిని నిల్వ కూడా ఉంచుకోవచ్చు, కాకపోతే ఎక్కువ క్వాంటిటీ చేయం కాబట్టి అది ఎప్పటి వరకు ఉంటుందో నాకైతే తెలియదండి. నేనైతే 5 days వరకు మాత్రమే ఉంచాను, తర్వాత అయితే లేదు కాబట్టి తెలియదు. ఇంకా దీన్ని ఒక బౌల్లో అయితే సర్వ్ చేసుకున్నాను కదా, చూడండి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.